హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా మనం ఈ రెసిపీ అయితే చేసి పెట్టేసేయచ్చండి. చుట్టాలు తిని ఈ రెసిపీని మెచ్చుకోకుండా వెళ్ళలేరు, అంత బాగుంటుంది. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశానండి. హాఫ్ పెద్ద చెంచాతో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అలాగే హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేయాలండి. ఈ మెంతులు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి, లేకపోతే చేదుగా ఉంటుంది. మీడియం సైజు 2 ఆనియన్స్ను చాప్లో వేసి సన్నగా చాప్ చేసి ఈ విధంగా ఇందులో వేసేయాలండి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేయాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఇది వచ్చి 150 గ్రామ్ వరకు ఉంటుందండి వెయిట్లో. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా కలర్ మారింది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇందులోని మీడియం సైజు 2 టమాటాలను కూడా చాప్లో బాగా సన్నగా చాప్ చేసేసానండి. విధంగా ఇందులో వేసేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలండి. ఈ పచ్చి వాసన పోయి ఉడకాలంటే 5 నిమిషాలు పడుతుందండి కనీసం. విధంగా కలుపుతూనే ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసేసి మరోసారి బాగా కలపాలి. ఇవంతా బాగా పచ్చి వాసన అయితే పోతే చాలా బాగుంటుందండి రెసిపీకి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోని హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు కారం. నేనైతే 2 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోని వాటర్ అనేది మనం పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అనేది 250 ml వరకు వాటర్ అనేది వేస్తున్నాను. గ్రాముల్లో అయితే 250 ml వరకు వాటర్ ఉంటాయండి ఇవి. విధంగా వేసిన తర్వాత చెంచాతో బాగా అంతా కలిపి వేసిన తర్వాత మూత పెట్టి బాగా బబుల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇది ఉడికేలాగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. గ్లాస్ వరకు 150 గ్రామ్ వరకు శనగపప్పు అయితే తీసుకున్నానండి. ముందుగా 3 గంటల ముందరగా నేను నానబెట్టేశాను. శుభ్రంగా కడిగేసి బాగా నానిపోయాయండి. మిక్సీ జార్లో వేసేసి ఇందులోని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు పంజనపప్పు అయితే బౌల్లో తీసి పక్కన పెట్టేశానండి. తర్వాత ఇందులోని 2 పచ్చిమిర్చి అయితే పెద్ద సైజు పచ్చిమిర్చి ఇందులో కట్ చేసి ఇందులో వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వరకు వేసేసి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇందులో సాల్ట్ అనేది ఎక్కువగా పడదు, చూసి వేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా మరకల్లాగా మిక్సీ పెట్టేస్తే సరిపోతుంది. మరి పేస్ట్గా వద్దు, ఈ విధంగా బరకల్లాగా ఉంటే సరిపోతుంది. నేనైతే కొత్తిమీర అనేది ఎక్కువ వేశాను. మీకు కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు, లేకపోతే ఇంకొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పెట్టేసిన ఈ పేస్ట్ని కూడా ఒక బౌల్లో వేసేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకొని కట్ చేసేసి ఇందులో వేసి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలండి. విధంగా చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తూ మనం చేస్తే ఏ రెసిపీ అయినా అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనకు నచ్చిన సైజ్ అంటే చిన్న సైజులో చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద సైజులో అయినా కూడా చేసుకోవచ్చు. మనం చేసే ఈ రెసిపీ అంటే ఈ వడలు అక్కడక్కడ శనగపప్పు అయితే ఉంటే బాగుంటుందండి. తినేటప్పుడు మనకు శనగపప్పు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత నేను డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకున్నాను ఆల్రెడీ. ఇందులోని ఒక్కొక్కటి చొప్పున నూనెలో వేస్తున్నానండి. విధంగా నూనెలో ఇది మరీ హై ఫ్లేమ్ వద్దు, అలాగని మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత మనం రెండో పక్కకు 1 నిమిషం పాటు వేగినిచ్చినాక తర్వాత రెండో పక్కకు టర్న్ చేయాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి.
వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో అనేది షేర్ చేయండి. ఈ విధంగా మనం రెండో పక్క కూడా టచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే రెండు చొప్పున తీసేసి సర్వింగ్ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చాయి. మరి కలర్ ఎక్కువ ఉన్నా కూడా అంతగా చూడడానికి కూడా బాగుండవు. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఆయిల్లో ఇంకా నెక్స్ట్ పిండి ఉంటుంది కదా, అలా ఇది కూడా సేమ్ అలాగే వేసేసుకొని అన్నీ ఒకేసారి తీసుకోవడమే అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా వేడివేడిగా చాలా బాగుంటాయి. ఇది చట్నీ లేకపోతే కెచప్తో కూడా చాలా బాగుంటాయండి. వేరొక స్టవ్ మీద కూర ఉంది, ఇంకో స్టవ్ మీద వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ఇంకా స్టవ్ అయితే మూత అయితే తీసేసానండి. బాగా చిక్కగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో మనం ముందుగా ఒక చింతపండు అయితే నేను తీసుకున్నానండి. 50 గ్రామ్ వరకు ఉంటుంది. నీళ్ళల్లో నానబెట్టేసి ఆ రసాన్ని ఇందులో వేసేయాలండి. మీరు తినే కారాన్ని మరి పులుపదనాన్ని చూసి వేసుకోండి. విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. విధంగా కలిపి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. మరి కొద్దిసేపు ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కగా అయిపోయిందండి. అప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది పోసిన తర్వాత ఒకసారి మనము రెసిపీ కూరని బట్టి ఉప్పు అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. గ్రేవీ కూడా ఎంత కొద్దిగా ఎక్కువే ఉన్నట్టు చూసుకోండి. విధంగా వేసిన తర్వాత ఇందులోని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వడలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో ఒక్కొక్కటి వేసేసి మరో 15 నిమిషాల పాటు 2 పక్కల తిప్పుతూ మూత పెట్టేసి ఉడికించుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉండే పాతకాల పద్ధతిలో శనగపప్పు వడల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకోవాలి. వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారినాక గ్రేవీ అనేది బాగా చిక్కపడుతుంది. మీకు కనుక గ్రేవీ చిక్కగా కావద్దనుకుంటే ఇంకొద్దిగా వాటర్ లాగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చిక్కగా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయే ఈ కర్రీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నా వీడియోను షేర్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. నా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములండి. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.